హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు కొత్త అర్నింగ్ అప్లికేషన్తో మీ ముందుకు వచ్చాను. అప్లికేషన్ పేరు ఓఆర్బి ఎనర్జీ. ఈ అప్లికేషన్ గురించి ఒక రివ్యూ ఇవ్వమని ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఈ అప్లికేషన్ ఇందులో వర్క్ చేస్తుంది, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పడానికి కాదు. లాగిన్ అవగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. జాయిన్ నౌ మీద క్లిక్ చేసినట్లయితే వీళ్ళ అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది. ఇక్కడ ఓఆర్బి ఎనర్జీ కంపెనీ గురించి ఒక చిన్న డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారనమాట. ముందుగా ఈ కంపెనీ గురించి అయితే మనం మాట్లాడుకుందామండి. ఓఆర్బి ఎనర్జీ ఈ కంపెనీ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుందండి. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ విషయం తెలియక కొంతమంది ఏమనుకుంటారంటే ఈ కంపెనీ వాళ్ళే ఈ ఎర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేశారనుకుంటారు. పొరపాటును కూడా అలా అనుకోవద్దండి. ఈ కంపెనీ వాళ్ళకి ఈ ఎర్నింగ్ అప్లికేషన్కి ఎటువంటి సంబంధం లేదు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీరు విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. విత్డ్రాల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. విత్డ్రాల్స్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ముందుగా మీరు బ్యాంక్ అకౌంట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు యూఎస్డిటీ విత్డ్రాల్స్ చేయాలనుకుంటే ముందుగా మీ వ్యాలెట్ లింక్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ వ్యాలెట్ లింక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, మీరు చెక్ చేసుకోండి. విత్డ్రాల్ టైమింగ్ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు మీరు విత్డ్రాల్స్ అయితే చేయొచ్చు. సోమవారం నుంచి శనివారం వరకు మాత్రమే మీరు విత్డ్రాల్స్ అయితే అప్లై చేయాలి. సండే విత్డ్రాల్స్ ఇవ్వరండి. ఒకవేళ మీరు సండే విత్డ్రాల్కి అప్లై చేశారంటే మీ విత్డ్రాల్ సస్పెండ్ అవుతుంది. మినిమం విత్డ్రాల్ ₹200 నుంచి ₹1,00,000 వరకు మీరు విత్డ్రా చేయొచ్చు. విత్డ్రాల్ ట్యాక్స్ 6% కట్ అవుతుంది. డైలీ 2 సార్లు విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రాల్స్కి అప్లై చేసిన తర్వాత మీ అమౌంట్ 24 గంటలలోపు మీ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుందని చెప్తున్నారు. బోనస్ ఇక్కడైతే కోడ్ ఇవ్వాల్సి ఉంటుందండి. వీళ్ళ అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్లో కోడ్ ఇస్తారు. ఆ కోడ్ని కాపీ చేసి మీరు ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే ఇందులో మీకు రివార్డ్ రావడం జరుగుతుంది. అసెట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. అసెట్స్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఉంటాయి అన్నమాట. వ్యాలిడిటీ, ఎక్స్పైర్ ఎప్పుడు అవుతుంది అనేది. సర్వీస్ మీద క్లిక్ చేస్తున్నాను. సర్వీస్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. వాట్సాప్ మీద క్లిక్ చేసినట్లయితే కస్టమర్ సర్వీస్కి వెళ్తుంది. టెలిగ్రామ్ ఛానల్ మీద క్లిక్ చేసినట్లయితే వీళ్ళ అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తుంది. ఈ అప్లికేషన్ మీరు యాప్ లాగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ యాప్ మీద క్లిక్ చేయండి. ఈ అప్లికేషన్ మీకు యాప్ లాగా డౌన్లోడ్ అవుతుంది. ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవద్దు, ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ రిఫరల్ లింక్ ఉంటుందో, అలాగే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మైన్ మీద క్లిక్ చేస్తున్నాను. మైన్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ విత్డ్రాల్ బ్యాలెన్స్, రీఛార్జ్ బ్యాలెన్స్, ఇక్కడ టుడే ఇన్కమ్, టీమ్ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ ఇలా అన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మీరు విత్డ్రాల్స్ చేసుకోవచ్చు, రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ మై లెవెల్ మీద క్లిక్ చేస్తున్నాను. మై లెవెల్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. దీని గురించి తెలియక చాలామంది లాస్ అవుతూ ఉంటారు. ముందుగా అయితే ఇలాంటి ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్స్లో ఈ విఐపి లెవెల్స్ గురించి, మై లెవెల్స్ కానీ లేదా విఐపి లెవెల్స్ ఇలా ఇస్తూ ఉంటారు అన్నమాట. సో వాటి గురించి క్లారిటీగా తెలుసుకుంటే మీకు లాస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో ఇందులో ముందుగా మీరు రిజిస్టర్ అవ్వగానే మీరు విఐపి 0లో అయితే ఉంటారు. సో మీరు విఐపి 1కి ఎలిజిబుల్ అవ్వాలంటే ₹340 మీరు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి? ఇండస్ట్రియల్ సోలార్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట. ఇండస్ట్రియల్ సోలార్లో మీరు ₹340 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు విఐపి 1కి ఎలిజిబుల్ అవుతారు. సో విఐపి 1కి ఎలిజిబుల్ అయిన తర్వాత మీరు కమర్షియల్ సోలార్లో మీరు విఐపి 1 ప్లాన్ కొనవచ్చు. అలాగే సోలార్ ప్యానల్లో మీరు విఐపి 1 ప్లాన్ కొనవచ్చు అనమాట. విఐపి 2కి ఎలిజిబుల్ అవ్వాలంటే ₹5,900 మీరు ఇండస్ట్రియల్ సోలార్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు విఐపి 2కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో దానివల్ల మీరు కమర్షియల్ సోలార్లో మీరు విఐపి 2 ప్లాన్ కొనవచ్చు. అలాగే సోలార్ ప్యానల్లో మీరు విఐపి 2 ప్లాన్ కొనవచ్చు. విఐపి 3కి ఎలిజిబుల్ అవ్వాలంటే ₹18,900 మీరు ఇండస్ట్రియల్ సోలార్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే విఐపి 3కి ఎలిజిబుల్ అవుతారనమాట. విఐపి 3కి ఎలిజిబుల్ అయిన తర్వాత కమర్షియల్ సోలార్లో మీరు విఐపి 3 ప్లాన్ కొనవచ్చు. అలాగే సోలార్ ప్యానల్లో మీరు విఐపి 3 ప్లాన్ కొనవచ్చు. సో ఇట్లా మీకు 7 లెవెల్స్ వరకు అయితే ఇచ్చారనమాట. మీరు విఐపి 1, విఐపి 2, విఐపి 3కి అప్గ్రేడ్ అవ్వకుండా కమర్షియల్ సోలార్లో అలాగే సోలార్ ప్యానల్లో మీరు ఎటువంటి ప్లాన్స్ డైరెక్ట్గా కొనలేరు. ముందుగా మీరు ఇండస్ట్రియల్ సోలార్లో మీరు ప్లాన్ కొనాలి. కొంటే మీరు విఐపి 1కి ఎలిజిబుల్ అవుతారు, విఐపి 2కి ఎలిజిబుల్ అవుతారు, విఐపి 3కి ఎలిజిబుల్ అవుతారు. దాని తర్వాతే మీరు కమర్షియల్ సోలార్లో కానీ సోలార్ ప్లాన్లో కానీ మీరు ప్లాన్స్ కొనడానికి అర్హత పొందుతారు.
మై ప్రోడక్ట్స్ మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఉంటాయి. బ్యాంక్ అకౌంట్ ఇక్కడ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ని అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ కోడ్ బోనస్ ఇచ్చారు కదా, ఇక్కడ నుంచి కూడా మీరు కోడ్ అయితే ఎంటర్ చేసి రివార్డ్ అయితే పొందొచ్చు. అకౌంట్ రికార్డ్స్ అంటే మీ బ్యాలెన్స్ రికార్డ్ కావచ్చు, రీఛార్జ్ రికార్డ్ కావచ్చు, కమిషన్స్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రీసెట్ పాస్వర్డ్ ఇక్కడ నుంచి మీ ట్రేడ్ పాస్వర్డ్ కానీ లాగిన్ పాస్వర్డ్ కానీ మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి కూడా మీరు ఈ అప్లికేషన్ యాప్ లాగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. మీరు ఇక్కడ చూసినట్లయితే 3 సిరీస్లుగా ఇచ్చారు. ఇండస్ట్రియల్ సోలార్, కమర్షియల్ సోలార్, సోలార్ ప్యానల్స్ అని ఇచ్చారనమాట. ఈ అప్లికేషన్ వచ్చి ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్ అనమాట. ఇందులో ఫస్ట్గా మనం ఇండస్ట్రియల్ సోలార్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లాన్ బై మీద క్లిక్ చేస్తున్నాను నేను. బై మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. 340 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు 126 రూపాయలు ఇస్తున్నారు. ప్లాన్ గడువు 59 రోజులు. ఈ ప్లాన్ని మీరు 3 సార్లు కొనవచ్చు. 59 రోజులకి మీకు ఎంత వస్తుంది? 7,436 రూపాయలు వస్తుందని చెప్తున్నారు. ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇండస్ట్రియల్ సోలార్లో మీరు డైలీ విత్డ్రాల్స్ చేయలేరు. ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీరు ఇందులో డైలీ విత్డ్రాల్స్ చేయలేరు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ గడువు పూర్తయిన తర్వాతే మీరు ఈ మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుంది. అప్పటి వరకు ఈ అప్లికేషన్లో విత్డ్రాల్స్ ఇస్తే, ఈ అప్లికేషన్ వర్క్ చేస్తే మీకు ఈ పేమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం వల్ల మీరు విఐపి 1కి ఎలిజిబుల్ అవుతారనమాట. విఐపి 1కి ఎలిజిబుల్ అవగానే కమర్షియల్ సోలార్లో మీరు విఐపి 1 ప్లాన్ కొనవచ్చు. సోలార్ ప్యానల్స్లో మీరు విఐపి 1 ప్లాన్ కొనవచ్చు. విఐపి 2కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు కమర్షియల్ సోలార్లో విఐపి 2 ప్లాన్ కొనవచ్చు. అలాగే సోలార్ ప్యానల్లో విఐపి 2 ప్లాన్ కొనవచ్చు అనమాట. విఐపి 3కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు కమర్షియల్ సోలార్లో విఐపి 3 ప్లాన్ కొనవచ్చు. సోలార్ ప్యానల్స్లో విఐపి 3 ప్లాన్ కొనవచ్చు. అట్లా మీకు 7 లెవెల్స్ వరకు అయితే ఉన్నాయన్నమాట. కమర్షియల్ సోలార్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. 200 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ 350 రూపాయలు వస్తుంది. ప్లాన్ పీరియడ్ ఒక రోజే ఇచ్చారు. అంటే మీరు 200 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిన 24 గంటల తర్వాత మీ వ్యాలెట్లోకి 350 రూపాయలు యాడ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇమీడియట్లీగా విత్డ్రా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది విఐపి 1 వాళ్ళకి. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఇండస్ట్రియల్ సోలార్లో 340 రూపాయలు ప్లాన్ తీసుకుంటే విఐపి 1కి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు మాత్రమే ఈ ప్లాన్ కొనడానికి అర్హులు అనమాట. డైరెక్ట్గా వచ్చి మీరు ఇందులో ఈ ప్లాన్ కొంటానంటే అవ్వదు. ఇది విఐపి 2 వాళ్ళకి. 600 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ 680 రూపాయలు రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 2 డేస్ ఇచ్చారు. 2 డేస్కి గాను మీకు 1360 రూపాయలు రావడం జరుగుతుంది అనమాట. సో విఐపి 2కి ఎలిజిబుల్ అవ్వాలంటే మీకు మై లెవెల్లో నేను ఒక చార్ట్ అయితే చూపించాను. సో అందులో విఐపి లెవెల్ 2కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. సోలార్ ప్యానల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ఫస్ట్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. 670 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ 281 రూపాయలు రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ చూడండి, 65 రోజులు ఇచ్చారు. 65 రోజులకు గాను 18,265 రూపాయలు రావడం జరుగుతుంది అంటున్నారు. ఇది విఐపి 1 వాళ్ళకి అన్నమాట. ఇది ఇంకొక ప్లాన్ ఇచ్చారు. 2,370 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ 1,020 రూపాయలు రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 65 రోజులు ఇచ్చారు. 65 రోజులకు గాను 66,300 రూపాయలు రావడం జరుగుతుంది. ఇది విఐపి 2 వాళ్ళకి అన్నమాట. సోలార్ ప్యానల్లో డైలీ విత్డ్రాల్స్ ఇస్తారా లేదా? ఇందులో డైలీ విత్డ్రాల్స్ ఇవ్వరండి. ఇందులో కూడా ప్లాన్ గడువు పూర్తయిన తర్వాతే మీరు ఈ మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుంది. ఇందులో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా ప్లాన్ గడువు పూర్తయిన తర్వాతే ఈ మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుంది. అప్పటి వరకు ఈ అప్లికేషన్ వర్క్ చేస్తే ఇందులో విత్డ్రాల్స్ ఇస్తూ ఉంటే మీకు ఈ అమౌంట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు సోలార్ ప్యానల్స్లో ప్రస్తుతానికైతే ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. ఇందులో కొత్త ప్లాన్స్ అప్గ్రేడ్ చేస్తూ ఉంటారనమాట. అప్గ్రేడ్ చేసిన ప్లాన్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు నా ఛానల్ ఫాలో అవ్వాలనుకుంటే మీరు ఫాలో అవ్వచ్చు. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయండి. దయచేసి ఇక్కడ నుంచి వీడియోని ఎవరో స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని మీ మనీ లాస్ అయితే నా రెస్పాన్సిబుల్ కాదు, ముందుగా చెప్తున్నాను. పాయింట్ నెంబర్ 1, ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. అది షార్ట్ టర్మ్ అయినా, లాంగ్ టర్మ్ అయినా, ఫిక్స్డ్ టైప్ అయినా సరే అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఈ అప్లికేషన్ లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, ఫిక్స్డ్ టైపా, ఫండ్ టైపా? ఈ అప్లికేషన్ వచ్చి
ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్ అండి. ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్లో కొన్ని సిరీస్ల్లో మీకు డైలీ విత్డ్రాల్స్ అయితే ఇవ్వరు. ఇది మీరు ముందుగా తెలుసుకోవాలి, లేదంటే నష్టపోతారు. కొంతమంది యూట్యూబర్లు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నది యాస్టీస్గా చదువుకుంటూ వెళ్ళిపోతారు, అన్నింటిలో డైలీ విత్డ్రాల్స్ వస్తాయని చెప్తారు. మీకు తెలియక మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని నష్టపోతారు. సో అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఈ ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్స్ ఎలా వర్క్ చేస్తాయంటే 10 రోజులు, 15 రోజులు, 20, 25 రోజులు, ఒక్కొక్కసారి 30 రోజులు కూడా వర్క్ చేస్తూ ఉంటాయి. కొన్ని 35 రోజులు కూడా వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేయొచ్చు? నా ఉద్దేశంలో ఈ అప్లికేషన్ ఒక 30 నుండి 35 రోజులు వర్క్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నానండి. నేను చెప్పింది జరగాలని ఏమి లేదు. ఒక్కొక్కసారి ముందుగా కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఇది మీరు గమనించుకోవాలి. అందుకని నేను 1కి 10 సార్లు చెప్తాను. ఎర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. మనం అనుకున్న దానికన్నా ఒక్కొక్కసారి ముందుగానే అప్లికేషన్స్ క్లోజ్ చేస్తారు కాబట్టి రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. రిస్క్ తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటారంటే చేసుకోవచ్చండి. నేనైతే ఇన్వెస్ట్మెంట్లు చేయమని ఎవరికి సలహా ఇవ్వను. ఇది కేవలం ఒక రివ్యూ పర్పస్ మాత్రమే వీడియో చేస్తున్నాను. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమేనండి. మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని మీ మనీ లాస్ అయితే నా రెస్పాన్సిబుల్ కాదు, ముందుగా చెప్తున్నాను. ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ మనీ లాస్ అవ్వకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.